నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ పేదలను చావుదెబ్బ తీసేలా మరో పిడుగు వేసింది. యూపీఏ ప్రభుత్వ పాలనా కాలంలో వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తూ 2005లో వచ్చిన ఈ చట్టం స్ఫూర్తిని దెబ్బతీస్తూ వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లు 2025 పేరుతో పార్లమెంట్లో కొత్త బిల్లును డిసెంబర్ 16న ప్రవేశపెట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మన్రేగా అమలు తీరులో అనేక సమస్యలు ఉన్న మాట నిజం. వాటిని గ్రామీణ పేదల దృష్టికోణంలో సమీక్షించి ఆ చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ చట్టం పరిధిలోకి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేలా, ఉపాధి హామీ పథకంలో కార్మికులకు మరిన్ని పనిదినాలు లభించేలా ఇంకా కొన్ని అదనపు పనులను జోడించాల్సి ఉంది. కానీ గత 11 సంవత్సరాల్లో ఆ పనులేవి చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. మొదటి నుండి మోడీ ప్రభుత్వం ఈ పథకానికి వ్యతిరేకంగానే ఉంది. ఈ పథకంపై అనేకసార్లు చట్టసభల్లోనే దుష్ప్రచారం సాగించింది. పైగా ఉపాధి హామీ కార్మికుల సంఖ్య, పని డిమాండ్కు అనుగుణంగా కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రతి సంవత్సరం తగ్గిస్తూ వచ్చింది. తద్వారా జాబ్ కార్డులు కలిగిన కార్మికులకు 100 రోజుల పని కల్పించడంలో విఫలమైంది.